సింహ రాశి ఫలాలు. నెలవారీ జాతకం 2024 ప్రకారం ఈ నెల మీకు గందరగోళంగా ఉంటుంది. కానీ 9వ ఇంటి పాలకుడు బృహస్పతి ఈ నెల మొత్తం మీకు మార్గదర్శకత్వం వహిస్తాడు మరియు ఈ అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకోవడంలో మీకు సహాయం చేస్తాడు. మీ నిర్ణయాలు కీలకం అవుతాయి. మీరు సవాలు మరియు జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరమైన దృక్కోణం నుండి ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను తెస్తుంది. 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో చెడు మానసిక స్థితిలో ఉంటాడు. అలాగే 8వ ఇంట్లో రాహువు మరియు సూర్యుడు ఉంటారు. దీని ఫలితంగా పని ప్రదేశంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. విద్యార్థుల విషయానికి వస్తే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో కూర్చొని 5వ ఇంటిని పూర్తి దృష్టితో చూస్తాడు, మీకు నేర్చుకునే భావాన్ని ఇస్తాడు. మీరు కొత్త విషయాలను అధ్యయనం చేస్తూనే ఉండాలని కోరుకుంటారు. నేర్చుకోవాలనే తపన మీలో నాటుకుపోతుంది. మీరు వీలైనంత ఎక్కువ చదవాలనుకుంటున్నారు, తద్వారా మీరు వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందగలరు మరియు మీ సబ్జెక్టులను గ్రహించగలరు. ఈ నెల కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులతో నిండి ఉండవచ్చు. కేతువు 2వ ఇంటిలో ఉంటాడు, కుజుడు 7వ ఇంటిలో ఉంటాడు మరియు శుక్రుడు, రాహువు మరియు సూర్యుని ప్రభావం 8వ ఇంట్లో గమనించబడుతుంది. అందువల్ల కుటుంబ సమస్యలలో మీ జోక్యాన్ని ప్రజలు ఆనందించరు. మీరు 2 అర్థాలను కలిగి ఉన్న పనులను కూడా చేయవచ్చు. ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే, బృహస్పతి యొక్క దయ కారణంగా సులభంగా ప్రయాణించవచ్చు. మీకు మరియు మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ వికసిస్తుంది మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీరు కూడా మతపరమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు మరియు కుటుంబ విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు. దీని ఫలితంగా మీ సంబంధం సరైన దిశలో పురోగమించడం ప్రారంభమవుతుంది. మీ ప్రియమైన వారికి మీ నిజమైన భావాలను చెప్పడం మీరు వాయిదా వేయకూడదు ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభంలో బలహీనంగా ఉండే అవకాశం ఉందని మీరు గమనించవచ్చు. శుక్రుడు, రాహువు మరియు సూర్యుడు 8వ ఇంట్లో మీ అనవసరమైన ఖర్చులను ప్రోత్సహిస్తున్నారు. నెలవారీ రాశిఫలం 2024 మీటర్లు ఖర్చు చాలా త్వరగా మరియు చాలా ఖరీదైనదిగా ఉంటుందని అంచనా వేస్తుంది. కొన్ని దాచిన ఛార్జీలు మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఆరోగ్యం దృష్ట్యా ఈ మాసం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. సూర్యుడు రాహువుతో కలిసి సూర్యగ్రహణ యోగం ఏర్పడటం, శుక్రుడు కూడా అతనితో కలిసి ఉండటం వీరంతా 9వ ఇంట్లో ఉండటం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శని మరియు కుజుడు కూడా మొదటి ఇంటిని చూస్తున్నారు మరియు 8వ ఇంట్లో ఉన్నారు. పరిహారం: ప్రతిరోజు సూర్య భగవానుడికి నీరు సమర్పించి, సూర్య నమస్కారం చేయండి.